హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే స్పెషల్ పచ్చడి అండి. చాలా హెల్త్కి బాగుంటుంది, టేస్ట్ కూడా ఎలా ఉంటుంది. ఏంటంటే చింత చిగురు, కొత్తిమీర, పుదీనాకు, ఒక 3 టమాటాలు, కొంచెం ఎండుమిరగాయలు, పచ్చడి అనమాట. అన్నంలో కలుపుకొని తినొచ్చండి. నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి మీరు ట్రై చేయండి. వీటికి పుస్తకానికి అయితే కావాలా, ఇంక తర్వాత ఏం కావాలో చూపిస్తాను. ఈ మొత్తం శుభ్రం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మొత్తం క్లీన్ చేసుకున్నాక చూపిస్తాను. దీంట్లో కావాల్సింది ఇది కడిగి ఇట్లా పెట్టాను. ఇవి కొత్తిమీర, చింతచిగురు అన్నీ కడిగి ఒక దాంట్లో పెట్టాను, వడగట్టాను అనమాట. వడగట్టి దీంట్లోకి 3 టమాటాలు కూడా వేసుకోవాలా. ఒక మూడు టమాటాలు వేస్తున్నాను. నూనె పోసి దీంట్లో ఎండుమిరగాయలు వేస్తున్నాను అనమాట. ఎండుమిరగాయలు వేసినాక వేయించుకొని దీంట్లోకి జీలకర్ర, ధనియాలు 2 కూడా వేసుకోవాలి. పచ్చడి చాలా బాగుంటుందండి, హెల్త్కి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మనకి ఏదైనా ముఖ్యం మనకు కావాల్సిందే హెల్త్ బాగుండాలంటే ఇలాంటివి తినాల్సిందే ఖచ్చితంగా. చాలు, అది తీసుకోవాలా. జార్లోకి తీస్తాను. ఎండుమిరగాయ తీసేసాను. దీంట్లోకి పచ్చిమిరకాయ, టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా వేగనివ్వాలి. మెత్తగా వేగినాక బాగా వేగినాయి. దీంట్లోకి కొన్ని చిన్నుల్లిపాయలు కూడా వేయించుకోవాలండి. ఒక 4 చిన్నుల్లిపాయలు వేసాను, రెబ్బలు. అవి కూడా బాగా వేయించుకోవాలా. ఆల్రెడీ వేగిపోతున్నాయి. ఇందులోకి ఏం చేయాలంటే మనం ఇవన్నీ కడిగి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనాకు, చింతచిగురు, ఇవి బాగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. వేసేసాను. చిగురు అనేది సీజన్ బట్టి ఉంటుందండి, ఎప్పుడు ఉండదు. కాబట్టి సీజన్లో మనం ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇది ఏ సీజన్కి ఆ ఫ్రూట్ తిన్నట్టు ఈ సీజన్ బట్టి వస్తుంది చింతచిగురు. అది అన్నింటిలోకి మనకు వేసుకోవచ్చు. చింతచిగురు చాలా టేస్ట్ను, మంచి హెల్దీ అనమాట. ఆ ఆకు మాత్రం రేగినాక చూపిస్తాను. చూడండి ఎంత ఆకు ఎంత అయిందో, బాడీ నిండా ఉండింది. ఉడికేదానికి కొంచెం కూడా అవ్వలేదన్నమాట. ఇంకొంచెం వేగిపోయింది. మిక్సీ వేసినాక చూపిస్తాను. అది కూడా మిక్సీ వేస్తే ఎంత అయింది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని తాలింపు వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్, దీంట్లో తాలింపులోకి ఆయిల్ సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో చింతపండు వేసే పని ఉండదండి, పులుపు ఉంటుంది కాబట్టి మనకు చింతపండుతో పని ఉండదు. కొంచెం పచ్చనిపప్పు ఎక్కువ వేసుకోండి, మధ్యలో తగులుతుంటే టేస్ట్ భలే ఉంటుంది. దీంట్లో మాత్రం తాలింపులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపులో. బాగా ఇట్లా వేసుకొని వేగినాక మిరపకాయ కూడా వేసుకోవాలి. మిరపకాయ వేగినాక చిన్నుల్లిపాయలు కూడా వేసుకుంటే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఎక్కువ చిన్నుల్లిపాయలు ఎక్కువ పడతాయండి దీంట్లో, కానీ బాగుంటుంది. మన చింతపండుతో పని లేకుండా పులుపు సరిపోతుంది దాంట్లో. టమాటా వేసాను, చింతచిగురు ఉంది కాబట్టి ఆ టేస్ట్ బాగుంటుంది. తర్వాత
కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ భలే బాగుంటుంది అన్నమాట. కరివేపాకు వేసుకోవాలి. ఇంకా వేగిపోయింది కాబట్టి ఈ పచ్చడి కూడా దీంట్లో వేసుకోవాలి. చూడండి ఫైనల్గా వచ్చేసింది. ఎంత టేస్ట్గా ఉంటుందండి. మీరు వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటుంటే యమ్మీగా కమ్మగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో కొత్త వెరైటీస్ పెడతా ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.